ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? 51వ కీర్తన 10వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ఈ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. దావీదు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. అదేంటంటే, అతడు నా ఇష్టానుసారుడు. దావీదు దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని ఆ రీతిగా నడుచుకునేవాడనమాట. దావీదు కోసం దేవుడు అట్టి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. అదే అధ్యాయము 51వ కీర్తన 6వ వచనంలో చూస్తే, నీవు నా అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావు అని భక్తుడైన దావీదు తెలియజేస్తున్నారు. మన హృదయంలో అంతరంగములో దేవుడు సత్యాన్ని కోరుతా ఉన్నారు. అందుకే భక్తుడైన దావీదు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. శుద్ధ హృదయము అనంటే క్లీన్ అండ్ క్లియర్ హార్ట్. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన శుద్ధి కలిగినటువంటి హృదయం నాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే ఆయన మన హృదయము నీతితో, పవిత్రతతో నిండి ఉండాలని, సత్యముతో నిండి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నారు. మన మాటల్లో ఒక్కొక్కసారి ఒక రీతిగా మాట్లాడతాం. మనం మాట్లాడే మాటలు నిజమై ఉండకపోవచ్చు. పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటాము. అంతరంగంలో మరి ఒకటి నిండి ఉంటది. మనం చేసే కార్యము, క్రియ ఒకటవుతది. కానీ అంతరంగంలో ఒకటి దాగి ఉండుంటది. ఒకరిపై ప్రేమగా మాట్లాడుతూ ఉంటాం. కానీ వారిపై అంతరంగంలో ద్వేషము నిండి ఉండొచ్చు. పగ నిండి ఉండొచ్చు. మన హృదయం ఒకటి నిండి ఉంటే, మనం పైకి చేసేది మాత్రం మరొకటి నిండి ఉంటది. మన అంతరంగము సత్యముతో నిండి ఉండాలి అనంటే, మన అంతరంగము నీతి కలిగి ఉండాలి అనంటే, మొదట మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి పాపమును, దుర్నీతిని, అసత్యాన్ని, సమస్తమును, అసూయను, ద్వేషాలను మనం తీసేసుకొని, శుద్ధ హృదయముగా మన హృదయమును మనం పవిత్రపరచుకోవాలి. అందుకే భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయండి. నాకు క్లీన్ అండ్ క్లియర్ హార్ట్ ఇవ్వండి. నేను నీ ఇష్టాన్ని జరిగించాలి. నీ సత్యము నాలో నిలిచి ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆశపడతా ఉన్నారు. ఈరోజు నీవు నేను పైకి మాట్లాడేది, చేసేది, మరి పైకి కలిగి ఉన్నటువంటి భక్తి మరి నిజంగా అంతరంగంలో ఉండకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మన అంతరంగంలో సత్యాన్ని కోరతా ఉన్నారు. ఆయన ఇష్టాన్ని జరిగించే విధముగా మనం కూడా దావీదు వలె ప్రయత్నం చేద్దాం. ఆమేన్.